వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఆరంభంలోనే వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైసీపీ అధినేత జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభా హక్కులను కాపాడాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆందోళన చేశారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3గా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక ఈ 3 కార్పొరేషన్లకు కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు బుధవారం ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. లాభ నష్టాలతో దోబుచ్చులాడుతున్నాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణ దిగడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు అమెరికా, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ట్రేడ్ భారత వస్త్ర రంగానికి సవాలు విసురుతుందనే అంచనాలు కూడా మదుపర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్పై నెగిటివ్ ప్రచారాన్ని చూపుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 7 గంటలకే మొదలైంది. ఓటర్లు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. 22 వార్డులకు గాను 44 పోలింగ్ కేంద్రాలు, 220 మంది అధికారులతో పోలింగ్ నిర్వహణ ఏర్పాటు చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో మొత్తంగా 26,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఉపదేవాలయం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రికి ముస్తాబవుతుంది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులు దర్శించి ధరించాలని ఆలయ ఈవో వై భద్రాజీ తెలియజేశారు. అంతరాష్ట్ర దొంగలను కడప జిల్లా ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిమూలం గంగాప్రసాద్ అనే వ్యక్తిని 33 లక్షలు నగదు ఇస్తే 50 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. ఆయుధాలతో బెదిరించి 23 లక్షల నగదును 5 మంది దొంగల ముఠా లాక్కున్నారు. నిందితుల నుంచి 8,50,50,000 నగదు, ఒక కత్తిని స్వాధీనపరుచుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పట్ల తీవ్ర అపచారానికి పాల్పడిన వైసీపీ నేతలు మోకాలపై కూర్చుని స్వామివారికి క్షమాపణలు కోరాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ డిమాండ్ చేశారు. ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రం రామతీర్థంలో తిరుమల లడ్డూ తయారీలో వైకాపా హయాంలో రసాయనాలు కలిపిన నెయ్యి వాడకాన్ని ఖండిస్తూ జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుడిపల్లిలో వెలిసిన శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శివపార్వతులను కామధేను వాహనంపై అధిష్ఠించి తిరువీధిలో విహరించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పాలంకరణతో ముస్తాబు చేసి కామధేను వాహనంపై ఆసీనులు చేశారు. వేద మంత్రోచ్చరణలు, బాజా భజంత్రీలు, బాణాసంచ వేడుకల మధ్య స్వామివారి వాహన సేవ వైభవపేతంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా నాగలాపురం మండలం సురుట్టిపల్లి గ్రామంలో గల భారత ఆగ్రో ట్రేడర్స్ అనే పెస్టిఫైడ్స్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణం యజమాని ఎండి అబ్దుల్ సాయంత్రం దుకాణం మూసివేసి నమాజ్కు వెళ్లి అనంతరం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దుకాణ సమీపంలో 11 kV విద్యుత్ స్తంభం మరియు పైనుండి వెళ్లే విద్యుత్ లైన్లు ఉండడంతో ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానించబడుతోంది. డబ్బు లేని కారణంగా మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తరలించిన ఘటన మంగళవారం బాపట్లలో చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం చింతయ్యపాలెం పంచాయతీ రాళ్లచెరువు గ్రామానికి చెందిన నక్కా నాగేశ్వరరావుకు గుండెపోటు రావడంతో వారి కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. రోగిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఆటో డ్రైవర్లను సంప్రదించగా 2,000 పైచీలు కడగడంతో డబ్బు లేని కారణంగా ద్విచక్ర వాహనంపై మధ్యలో కూర్చోబెట్టుకుని మృతదేహాన్ని తీసుకెళ్లారు.